రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు. అందువల్ల బెయిల్ రద్దు పిటిషన్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అవసరమైన సందర్భంలో విచారణకు సహకరించాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ యొక్క అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, 2014లో సీఎం చంద్రబాబు స్కిల్ సెన్సెస్ సంబంధించి అప్పటి ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా 2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ స్కిల్ కి సంబంధించిన అంశంలో అప్పటి ప్రభుత్వం అవకతవకలు పాల్పడటంతో పాటు నగదుకు సంబంధించిన బదిలీల అంశానికి సంబంధించి కూడా అప్పటి అనేక సెక్షన్లతో చంద్రబాబు కేసులో అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అనంతరం హైకోర్టులో సంబంధించి చంద్రబాబుకి బెయిల్ రావడం జరిగింది. అయితే హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని సవాల్ చేస్తూ గత ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. తాజాగా ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో చంద్రబాబుకి ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయాలని గత ప్రభుత్వ హయాంలో దాఖలు చేసిన పిటిషన్ ని తాజాగా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్ షీట్ ఫైల్ అయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇటు ముకుల్ రోహిత్ వాదనలు అయితే వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్తున్నారో ఆ అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే దర్యాప్తు పూర్తయింది. దాంతో పాటు దర్యాప్తు అంశానికి సంబంధించి కూడా ప్రాథమిక దర్యాప్తు అంశానికి సంబంధించి కూడా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇక ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే ముద్దాయిగా ఉన్నారో చంద్రబాబు, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబుకు సంబంధించి బెయిల్ రద్దు పిటిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం భావించిన నేపథ్యంలో 2023లో నవంబర్లో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్ ని సంబంధించి ఇక ధర్మాసనము ఈ రోజు తాజాగా ఉత్తర్వులు డిస్మిస్ చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు విచారణ అధికారులకు సంబంధించి ఎప్పుడైతే విచారణ నిమిత్తం పిలుస్తారో చంద్రబాబు వారికి సహకరించాలంటూ కూడా ధర్మాసనం సూచించిన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టుకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ స్కిల్ కేసులో చంద్రబాబుకి ఇది ఒక భారీ ఓటు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీన్ని ఒక ప్రధానాస్త్రంగా వైసీపీ నేతలు చెప్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి స్కిల్ కేసులో అనేక అవకతవకలకి, అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా నగదు బదిలీ జరిగిందనేది కూడా ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ బెయిల్ రద్దు అంశానికి సంబంధించి కొంత టీడీపీ అధినేత ముఖ్యమంత్రికి ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. ధర్మాసనం సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకుందో అటు స్కిల్ కేసులో బెయిల్ రద్దు చేయలేమంటూ కూడా దీనికి సంబంధించి ఆ బెయిల్ రద్దు పిటిషన్ కి సంబంధించిన రాజ్యాన్ని డిస్మిస్ కూడా ధర్మాసనం సుప్రీంకోర్టు జస్టిస్ బేలా త్రివేది సంబంధించిన ధర్మాసనం నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. లక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.